హలో హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమందరం కూడా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 6:30కో ఏమో లేచి అయితే మంచిగా బయటంతా కూడా ఊడ్చి ఇదంతా క్లీన్గా వాటర్ తోటి చల్లేసుకొని అయితే ఇంకా ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నానండి. మాకు ఇక్కడ మెట్ల దగ్గర కొంచెం గ్యాప్ ఉంది కదా, అదంతా కూడా రోడ్ అయితే వేసినప్పుడు గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, అదైతే మొత్తం ఆ గ్యాప్లు కూడా కవర్ చేస్తూ మళ్ళీ కాంక్రీట్ అట్లా వేస్తారు కదా, అట్లా వేపిలేదండి. హౌస్ ఓనర్ అయితే పట్టించుకోలేదన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరండి ఇంకా ప్రెజెంట్ అయితే. దానివల్ల వచ్చి చూసి ఇట్లా ఉంది కదా అని చెప్పి వేపించడానికైతే వాళ్ళకి టైం కుదరక అట్లా వదిలేశారనమాట. ఇంకా నేను కూడా అదంతా గ్యాప్లో అంతా కూడా నీళ్ళు చల్లేసి ఇంకా ఏం చెత్త చెదారం కొంచెం కూడా నీళ్ళు అవి నిల్వ లేకుండా మొత్తం చీపురుతోటైతే చిమ్మేసుకొని ఇంకా డైలీ కూడా ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. డైలీ ముగ్గు వేయడం ఇదంతా కూడా చూపిలేను, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఇంకా లేరు కాబట్టి. మా హస్బెండ్ అయితే అప్పటికి లేవరు. ఇంకా ఈరోజు అయితే తీసే రోజు లేయడం వల్ల ఇంకా తీయమని చెప్పానమాట. ఎప్పుడు షేర్ చేయలేదు కదా, కుదిరినప్పుడు అంతా షేర్ చేస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా చూడడానికి. ఇంకా ఎప్పుడు ఒకేలా కాకుండా వ్లాగ్స్ అనేవి బోర్ లేకుండా ఉంటాయనేసి ఇంక ఈ విధంగా అయితే నీట్గా ఇంకా ముగ్గు అంతా కూడా వేసుకుంటూ ఉన్నానండి. ముగ్గు వేసినప్పుడు ఖచ్చితంగా సైడ్లకు ఇట్లా బార్డర్ లాగా చిన్నగా అయినా వేసుకోవాలి, వేసుకుంటేనే చాలా కళగా ఉంటుంది. ఇంకా ముగ్గు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే లోపలికి వచ్చి టీ పెట్టాను అనమాట. ఒకవైపు పాలు ఒకవైపు టీ పెట్టి ఇంకా చక్కెర అదంతా కూడా వేసానండి. కొంచెం పొంగొచ్చాయనుకోండి ఇంక ఇద్దరం కూడా తాగేస్తాము. తాగేసి తర్వాత అయితే వంట చేయాలి. ఇంక ఇక్కడ రైస్కి కూడా చిమ్మేదానికంటే ముందే, బయట చిమ్మడానికంటే ముందే నానబెట్టి వెళ్ళిపోయాను అనమాట బయటికి. ఇంకా దానివల్ల రైస్ అయితే పెట్టేశాను అనుకోండి. ఇంకా పాలు కాగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట. తొందరగా టీ తాగేలోపు రైస్ అయిపోతే ఇంకా ఏమన్నా కర్రీస్ కానీ ఇంకేమన్నా చేయడానికైతే వీలుంటుంది కదా. ఇంకా ఆ రోజైతే కర్రీ చేయడానికి ఏ కూరగాయలు లేవన్నమాట. దానివల్ల ఇంకా అంతకు ముందు రోజు వీడియోలో చూసారు కదా మీరు, నిమ్మకాయలు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా, ఇంకా వాటితోటైతే పులిహోర చేద్దామనేసి. పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట పులిహోర. కర్రీ లేకుండా కొంచెం ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఇట్లాంటివి అయితే కొంచెం మంచిగా ఇష్టపడతారండి పిల్లలు. దానివల్ల ఇంకా నేను నిమ్మకాయలు ఉన్నాయి కదా, పులిహోర చేసేద్దాం మధ్యాహ్నం, నాకు కూడా అదే ఉండిపోతుంది. ఇంకా ఇంట్లో కొంచెం వర్క్ ఉందండి. ఇంకా బుధవారం కదా, బుధవారం గురువారం కొంచెం ఇంట్లో క్లీనింగ్స్ అవి ఏమన్నా బూజులు అలా దులుపుకోవడం ఇట్లాంటి పనులు చేసుకుంటే శుక్రవారానికి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇల్లు క్లీనింగ్ శుక్రవారం అట్లా చేయకూడదు కదా. బుధవారం గురువారం కొంచెం ఏమన్నా ఉంటే బట్టలు అవి ఆరేయాల్సినవి ఉతకాల్సినవి ఉతికేసేసుకున్నాం అనుకోండి, ఫ్రైడే రోజు మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ముందు రోజు మినప్పప్పు నానబెట్టానని చెప్పాను కదండి, వడ కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసమని. ఆ రోజు అయితే చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు పాలు తాగి అటు ఇటు కొంచెం ఆడుకుండేలోపు ఇంకా మా హస్బెండ్ అయితే ఏవో తినడానికైతే స్నాక్స్ తీసుకొస్తే ఇంకా అవే తినేసారనమాట. ఇంకా అందుకోసం ఇవి ఎందుకు మళ్ళీ తిన్నారు, వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ డిన్నర్ టైం అవుతుంది కదా అన్నట్టు నేను ఇంకా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, వాటర్ ఉంచేసి. ఇంకా ఈరోజు అయితే బయటికి తీసి నీళ్ళన్నీ తీసేసి ఒక 3 times అట్లాగా వేరే నీళ్ళు పోసేసి ఆ నీళ్ళన్నీ పంపేసుకున్నాం అనుకోండి, ఇంకా కూలింగ్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని మిక్సీలో వేసేసుకొని మిరపకాయ అల్లము అవి వేసేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను మినప్పిండి. ఇంకా దీంట్లోకి ఒక ఉల్లిపాయనైతే సన్నగా, వీలైనంత సన్నగా వేసుకొని కొంచెం సోడా పొడి, సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా స్పూన్ తోటి బీట్ చేసినట్టుగా కలిపేసుకోవాలండి మంచిగా. వాటర్ కూడా లైట్గా వేసి పట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇట్లా బీట్ చేసామనుకోండి వడలు అయితే చాలా మంచిగా వస్తాయన్నమాట. ఫ్లఫీగా కొంచెం రౌండ్గా బాగా ఉబ్బినట్టుగా వస్తాయన్నమాట ఇట్లా కలుపుకోవడం వలన. ఇంకా సాల్ట్ ఇదంతా కూడా వేసేసి మంచిగా ఇట్లా కలిపేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా ఒక్క చేత్తో కలపడానికి కుదరక మా హస్బెండ్ అయితే పిలిచి వీడియో తీయమని చెప్పేసి ఇట్లాగా కలుపుకున్నాను. ఇంకా దీంట్లోకే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఫైనల్గా అయితే ఇంకా కొంచెం సేపు పక్కకు పెట్టామనుకోండి, ఇంకా మిగిలిన పనులు చూసుకునే లోపు సరిపోతుంది. ఇంకా చట్నీ చేస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషన్లో వడకి ఉదయం టిఫిన్ కోసం అండి ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి ఇంకా పులిహోర చేద్దాం అనుకున్నాను కదా, ఆల్రెడీ రైస్ అయితే వండి పక్కన పెట్టేశాను. ఇంకా వడల పిండి అయితే కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపి ఫ్రెష్ అప్ చేపించి వాళ్ళకు
బ్రష్ చేపించి స్నానం చేపించి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా డైలీ రొటీన్ అందరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలకి ఈ విధమైన పనులు అయితే డైలీ ఉరుకుల పరుగుల మీద వర్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ భర్తలు ఆఫీసులు వెళ్ళే వాళ్ళకి కానీ క్యారేజీలు కట్టడము ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ఇంకా నేను కూడా అంతే అనమాట. ఇంకా వడల పిండి అయితే కలిపి పక్కకు పెట్టేసి ఇంకా వేడివేడిగా రైస్ అయితే వండాను కదా పులిహోర కోసం, దాన్ని అయితే తీసి ఒక చిన్న గోళంలో వేసేసుకొని చల్లారిచి కొంచెం దాంట్లో సాల్ట్ నిమ్మరసం కలిపి పెట్టేసిన తర్వాత అయితే పులిహోర కోసం పోపు అయితే పెట్టానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా అదంతా చూపిలేదులేండి. ఆయిల్ వేసి ఇంకా పోపు గింజలు ఉంటాయి కదా అవి, వెండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ అయితే వేయమండి. ఆల్రెడీ రైస్లో వేసి కలిపేస్తాను నేనైతే. ఇంకా తర్వాత అయితే కొబ్బరి కారం వేసుకుంటానండి నేను. ఇంకా కర్రీ ఆలు ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది పులిహోరలోకి. కాకపోతే ఇంకా ఆలు ఫ్రై అయితే నేను చేయలేదు కాబట్టి ఇంకా కొబ్బరి పొడి ఉంటుంది కదా దాన్ని లైట్గా పిల్లలకి అంత కారం లేకుండా కొంచెం ఒక స్పూన్ అంత మాత్రమే వేసి ఇలా మిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి దాంట్లోనే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు తినే టయానికి అంతా కలిసిపోయి ఉంటుంది అనమాట. టేస్టీగా పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుందండి పులిహోర అయితే. నేను ఈ విధంగా చేస్తాను. కొంతమంది ఏంటంటే కొబ్బరి పొడి ఇట్లాంటివి ఏమి వేయరనమాట. నేనైతే ఇట్లనే చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే వేయించిన పల్లీలండి ఆయిల్లో వేయించి ముందే పక్కకు పెట్టాను అనమాట. పోపులోనే మనం పెట్టి వేసామనుకోండి మెత్తబడిపోతాయి పల్లీలు అనేవి, కరకర అనవు. ఇట్లా ఉన్నాయనుకోండి తినడానికి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయన్నమాట. పంటికి తగులుతూ పులిహోర తినేటప్పుడు పుల్లగా పప్పులు తగులుతూ చాలా బాగుంటుందండి కమ్మగా పులిహోర అయితే. నాకైతే ఇట్లాంటి పులిహోర అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కానీ మాకు కానీ. దానివల్ల ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటానండి క్యారేజ్కి. ఇంకే విధంగా తర్వాత అయితే చట్నీ రెడీ చేశానండి. ఇంకా చట్నీ చూపించలేదు, ఇదంతా మార్నింగ్ కాబట్టి పిల్లలకి స్కూల్ హడావిడి టైంలో కొంచెం వీడియో తీయడానికి అంత కన్వీనియంట్ అనిపించదు కదా. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా మా పాపకు జడలు యూనిఫామ్ అంతా కూడా రెడీ చేసేసి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా లంచ్ క్యారేజ్ కూడా మొత్తం పెట్టేసి ఇంకా ఫైనల్గా అయితే వడలు వేస్తూ ఉన్నాను అనమాట. చట్నీ అన్నీ రెడీ చేసేసి ఇంకా వేసాను అనుకోండి, పెట్టిచ్చేస్తే పిల్లలు అయితే ఇంకా తినేసి వెళ్ళిపోతారండి. ఇంకా తినబెట్టి మనం రెడీగా ఉంచామనుకోండి ఇంకా వెళ్ళిపోతారనమాట ఆటో రాగానే. ఇంకా ఆ విధంగా డైలీ అయితే పని జరుగుతూ ఉంటుందండి. ఇంకా నేను కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతానన్నమాట. ఇంట్లో వర్క్ అంటే ఇంక ఇప్పుడు మనము టిఫిను, లంచు, ఇవి వడలు వేసినవి అవి ఇవి అన్నీ గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ సుమారుగా ఉంటాయండి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా ఇల్లు అదంతా తుడుచుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయామనుకోండి ఇంక ఈవినింగ్ వరకు అంత పని ఏమైతే ఉండదనమాట. ఇంకా బట్టలు ఏమన్నా ఉంటే అవి వాష్ చేసుకోవడం, పైన వేసి రావడము. ఇప్పుడు వేరే వర్షాకాలం కాబట్టి ఇంకా ముందు మనం చూస్తూ ఉండాలన్నమాట బయటికి. ఇంట్లోనే ఉండి బయట పరిస్థితులు పట్టించుకోలేదనుకోండి పైన బట్టలు ఉంటే తడిచిపోతాయన్నమాట ఖచ్చితంగా. అందుకు ఇంట్లో ఉంటూ ఇంకా కొంచెం చెక్ చేసుకుంటూ మోడంగా ఉందా, వర్షం వస్తుందా అని చెప్పేసి. ఈ మధ్య సడన్గా వచ్చేస్తుందండి వర్షం, ఉరుములు మెరుపులు ఇట్లాంటివి ఏం లేకుండా మేము ఉండే సైడ్ అయితే ఖచ్చితంగా ఇట్లా జరగడం వల్ల మంచిగా చూస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు వర్షం పడుతుందా, బట్టలు పైన ఉన్నాయి తీసుకొచ్చేయాలి అన్న ఉద్దేశంతో రెడీగా ఉండాలి. ఇంకా చివరగా అయితే వడలు అయితే వేసేసాను. ఇంకా పిల్లలకైతే పెట్టిస్తున్నానండి. వీళ్ళు పెద్దగా లైక్ చేయరు కానీ అన్నీ అలవాటు చేయాలి కదా మనము. ఇంకా దానికోసం పిల్లలకు కొద్దిగా అన్నీ కూడా రుచులు అలవాటు చేయాలి కాబట్టి చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశ, పూరి ఇట్లాంటివి ఎక్కువగా ఇష్టపడతారండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పని అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా బ్లౌజులు కొన్ని ఉన్నాయండి హెమ్మింగ్ చేయాల్సినవి, అవి అయితే చేశానమాట. ఇంకా చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టి పెట్టాను వాళ్ళు వచ్చే టైంకి. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం దోశ పిండికి అయితే నానబెట్టానండి. దోశ కోసం బియ్యము, మినప్పప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టేశాను అనమాట. ఇంకా పట్టేటప్పుడు మనం రైస్ కానీ బొరుగులు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు అనమాట. అటుకులు కూడా వేస్తారండి చాలామంది, నేనైతే వేయను. ఇంకా బొరుగులు ఉన్నాయి మా ఇంట్లో, ఇంకా అవైతే వేస్తాను. ఇదిగోండి ఇంక ఈ విధంగా చేసేసి అయితే నీట్గా ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో అది ఫ్రెండ్స్. హాయ్ అండి. ఇంకా ఇంట్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం బయట వర్షం పడేలాగుంది కదా, అందుకని పాలు అయితే వేడి చేసి రెడీగా పెట్టానండి. పిల్లలు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా కలిపిచ్చేసామంటే తాగుతారు కదా. ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా అదంతా కూడా ఇంట్లో పని ఉంటుంది.
సో మన వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా. సో బాయ్ అండి.